హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు నా ప్రాణమా పార్ట్ 61 చూసే ముందు పార్ట్ 60 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలా చిన్న విషయాలను కూడా కూలంకషంగా పరీక్షిస్తున్న అతని పరీక్ష విధానానికి జోహార్లు చెప్పకుండా ఉండలేకపోయింది పల్లవి. అలా అందరూ కలిసి భోజనం చేసిన సమయంలో రాబర్ట్ జ్వలంత్ ఫోన్ చేసిన విషయం చెప్పగా పల్లవి ఆరాధ్య విషయం, అలాగే వాళ్ళ అమ్మగారు సునంద గారి విషయం చెప్పడంతో, అవును మీ అందరికీ ఫోన్లు వచ్చాయి, నా ఒక్కడికే ఫోన్ రాలేదు, మరి నేనెందుకు రావాలి అని అడిగారు రాబర్ట్ వాళ్ళ నాన్నగారు. అవునా, అయితే మరి ఎల్లుండి వెళ్ళినప్పుడు అదే విషయం మీరు అన్నయ్య గారిని అడగండి, అప్పుడు మీకు తెలిసిపోతుంది కదా, ముసుగులో బుద్ధులాట బదులు డైరెక్ట్గా మాట్లాడుకుంటే మేలు కదా అని రాబర్ట్ వాళ్ళ అమ్మగారు అనడంతో, కరెక్టే, నేను బావగారితో తాడో పేడో తేల్చేసుకుంటాను, పక్కాగా అడుగుతాను అని అన్నారు ఆయన. అలా భోజనం చేసి వెళ్ళాక మళ్ళీ రాబర్ట్ వర్క్ మీద కూర్చుంటే ఇంతకు ముందే స్నానం చేశారు, చాలా పని అయిపోయింది. ఇప్పుడు మీరు మళ్ళీ ల్యాప్టాప్ ముందు వేసుకుని కూర్చుంటే నైట్కి హెడేక్ రావడం గ్యారంటీ. ఈ ఒక్క రోజుకి పడుకోండి, కావాలంటే మళ్ళీ రేపు మెలకుతో ఉండొచ్చు అని చెప్పడంతో, కాస్త వర్క్ చేస్తాను అంతే అని అన్నాడు రాబర్ట్. అవసరం లేదు, పడుకోండి, మీరెందుకు వినట్లేదు నా మాట అని అనగానే, బాబోయ్ పల్లవి, నువ్వు నన్ను డిమాండ్ చేస్తున్నావు తెలుసా అని అనడంతో, సారీ, కాకపోతే మీరు నేను చెప్తే వినట్లేదు కదా అని చెప్పగా, అంతే అంటావా అని అన్నాడు. అంతే అని అనడంతో, సరే మరి ఏం చేస్తాం, పెళ్ళని చెప్తే వినాలి అని ఊరికే అనలేదు కదా అంటూ పడుకోగా, పర్వాలేదే, మీకు కూడా మంచి బుద్ధులున్నాయి అని నవ్వింది పల్లవి. అలా అనుకున్నట్లుగానే 2 రోజుల తర్వాత వాళ్ళు జ్వలంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళగా రాబర్ట్ వాళ్ళ నాన్నగారు తనని అడగాలి అనుకున్నది అడగడంతో, అయ్యో తప్పైపోయింది, క్షమించండి, ఇప్పటి నుండి ఏ విషయమైనా మీకే కాల్ చేస్తాను, మీరు సరే అంటేనే మిగిలిన వాళ్ళకి కాల్ చేస్తాము, సరేనా అని అనంత్ గారు నవ్వగా, ఆయన కూడా అనంత్ గారిని హత్తుకుంటూ, చాలా ధన్యవాదాలు బావగారు, మీ కుటుంబ రుణాన్ని నేను జీవితంలో తీర్చుకోలేను, నిజంగా ఒక్కసారి మనం ఎవరిని శత్రువులని భావిస్తామో వాళ్ళే మనకు మంచి చేస్తారు అని అనడానికి మీరే ఉదాహరణ అని అనడంతో, మనలో మనకు ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి అని అన్నారు. అలా అందరం భోజనాలు చేశాక రాబర్ట్ జ్వలంత్ ఒక గదిలో కూర్చొని మాట్లాడుతూ, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య బాండ్ ఎలా ఉంది అని అడిగాడు. అంతకంటే ఎక్కువగా అడగకుండా, నువ్వు ఏం అడుగుతున్నావో అర్థమైంది, అది స్టార్ట్ అవ్వడానికి కాస్త సమయం పడుతుంది, మేమిద్దరం ఇప్పుడు ఒక మంచి స్నేహితుల్లాగా ఉన్నాము, సో ప్రస్తుతానికైతే మంచి ఫ్రెండ్స్ లాగే ఉంటాము, ఇంకా తర్వాత మాటలు తర్వాత అని అనగానే, స్నేహితులు చాలామంది ఉంటారు కానీ జీవిత భాగస్వామి ఒక్కరే ఉంటారు కదా అని అనడంతో, కరెక్టే, కానీ ఆ స్నేహితులు భాగస్వామిగా మారడానికి కాస్త సమయం పడుతుంది, ఆ సమయం ఇద్దరికి ఇచ్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని అనడంతో, మంచి క్లారిటీతో ఉన్నారన్నమాట అని అన్నాడు జ్వలంత్. అలా అని కాదు, నిజం చెప్పాలంటే మనస్ఫూర్తిగా తనను భార్యగా స్వీకరించాలనుంది, అంతే తప్ప ఏదో పెళ్ళైపోయింది ఇద్దరు దగ్గర అవ్వాలి అన్నట్టుగా కాకుండా, తను కూడా నాకు దగ్గర కావడానికి సుముఖంగా ఉండాలి అని అనడంతో, వెరీ గుడ్ రాబర్ట్, నిజంగా నేను చూస్తూ ఉంటే చాలా ప్రౌడ్గా ఉంది నాకు ఇప్పుడు అని చెప్పగా, చాలే కానీ మీరు కూడా ఒక వీకెండ్ చూసుకొని ఇంటికి భోజనానికి రండి అని అనడంతో, అలాగే అని అన్నాడు జ్వలంత్. అలా ఆ రోజు రాత్రి వరకు ఉండి వెళ్తున్న సమయంలో, బావగారు మీరు కూడా ఒకసారి మా ఇంటికి భోజనానికి రావాలి, ఇంకా ఇలా స్వీట్ భోజనం ఉండదు మా దగ్గర, మనకంతా హాట్ భోజనం, ముక్క పెగ్గు అన్నీ ఉంటాయి అని రాబర్ట్ వాళ్ళ నాన్నగారు అనడంతో, అలా అయితే ఈ రోజే రావడానికి సిద్ధమే, నేను కావాలంటే రేపైనా వచ్చేస్తాను అని అనంత్ గారు నవ్వడంతో, ఎప్పుడంటే అప్పుడు మనం సిద్ధమే అని అన్నారు ఆయన. అలా వీళ్ళందరూ ఇంటికి వెళ్తున్నప్పుడు అనంత్ దేవాంష్ను వదిలిపెట్టడానికి, దేవాంశ్ అనంత్ను వదిలిపెట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటే, మీరు ఏమనుకోకపోతే ఒక 2 రోజులు వాడిని ఇక్కడే ఉండనియండి అని అంది ఆరాధ్య. అయ్యో నేను లేకుండా ఉండడేమో, వాడు మధ్యరాత్రిలో లేచి ఏడుస్తాడేమో అని పల్లవి అనగానే, ఒకవేళ అలా ఏడిస్తే నేను తీసుకొని వస్తానులే, పెద్దగా దూరం ఏం లేదు కదా, ఉండని, పిల్లలిద్దరూ ఆడుకుంటారు
అని జ్వలంత్ అనగానే, అవునమ్మా, ఎన్ని రోజులు కలుసున్నారు, పాపం ఇప్పుడు వాడు దూరం అవడంతో వీడికి బోరు కొడుతున్నట్లుంది అని సునంద గారు కూడా అనడంతో ఇంకా వద్దు అని చెప్పలేక పల్లవి రాబర్ట్ వైపు చూడడంతో, సరే మరి, కాకపోతే ఒకవేళ రాత్రి లేచి ఏడిస్తే మాకు ఫోన్ చేయండి, నేను వచ్చి తీసుకువెళ్తానులే అని అనడంతో అలానే అని అన్నారు. అలా వెళ్ళేటప్పుడు కొడుకుని అక్కడే వదిలేసి నలుగురు తిరుగు ప్రయాణమయ్యారు. ఇంటికి వెళ్ళిన పల్లవికి మొదటిసారిగా కొడుకుని వదిలి ఉండటం కాస్త కష్టంగా అనిపించడంతో పడుకున్నది అన్నట్టే ఉంది కానీ నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతూ ఉంటే, ఏంటి నిద్ర పట్టట్లేదా అని అడిగాడు రాబర్ట్. లేదు, నిద్ర రావట్లేదు అని చెప్పడంతో, సరే మరి ఏదైనా మూవీ చూద్దామా అని అడగ్గా ఇద్దరు మళ్ళీ సినిమా చూడటం మొదలుపెట్టి ఉదయం 4 గంటల వరకు చూస్తూ అలానే పడుకున్నారు. మార్నింగ్ రాబర్ట్కు మెలకువ రాగా తన భుజం మీద వాలి తన చేయి చుట్టూ చేయి వేసి అందంగా పడుకున్న పల్లవి కనిపించడంతో అతని పెదాలు ఆనందంగా విచ్చుకున్నాయి. నిద్రలో ఉన్నప్పటికీ అప్పుడే విచ్చుకున్న ముద్ద మందారంలో ఉన్న పల్లవిని అలానే చూస్తూ కాసేపటికి తన చెంపపై చేయి వేసి తెలియకుండానే పల్లవి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అప్పటికి పల్లవి చిన్నగా కదలగా తనకు మెలకువ వచ్చిందేమో అనుకుని భయపడ్డాడు. కానీ ఇంకా తన చేతిని గట్టిగా హత్తుకొని పడుకోవడంతో తెలియకుండానే రాబర్ట్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి. మొదటిసారిగా ఒక అమ్మాయిని కోరికతో కాకుండా ప్రేమతో దగ్గరికి తీసుకోవడంతో అతనికి తెలియకుండానే ఒక వింత అనుభూతి కలగగా తనకు మెలకువ వచ్చేంత వరకు కూడా అలానే కూర్చున్నాడు. ఒకవైపు ఫోన్ చూస్తూ మరొక వైపు పల్లవికి మెలకువ వచ్చిన ప్రతిసారి తను లేస్తుందేమో అని అనుకుంటూ అలానే కాసేపు పడుకుంటే బాగుండు అని అనుకుంటూ ఉండగా 1 గంట తర్వాత పల్లవికి మెలకువ వచ్చి తను ఎలా ఉందో చూడగా ఫోన్ చూసుకుంటూ ఉన్న రాబర్ట్ కనిపించడంతో ఒక్క ఉదుటిన తన భుజం మీద నుండి లేచి, సారీ చూసుకోలేదు, అలానే నిద్ర పట్టేసింది అని అంది. అదేది పట్టించుకోకుండా వెరీ గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ గుడ్ డే అని రాబర్ట్ చెప్పగా గుడ్ మార్నింగ్ అని చెప్పి లేవబోతూ ఉంటే, అవును చిన్నోడు లేడు కదా, నాతో ఆఫీస్కి వస్తావా అని అడిగాడు రాబర్ట్. కానీ మీరు అత్తయ్య కోసం ఉండమన్నారు కదా అని అడిగింది. అవుననుకో, కానీ ఈ 1 నెల రోజులు ఇద్దరం కలిసి వర్క్ చేస్తామనుకో, నాకు కూడా కాస్త రిలాక్స్డ్గా ఉంటుందిరా అని చెప్పడంతో, అమ్మయ్య మీరు రమ్మని అడిగారు, ఇంట్లో ఉంటే ఎలా అని రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాను అని చెప్పగా, నీలో ఇంత పని రాక్షసి ఉందని నాకు తెలియదు, తెలుసుంటే నేను ఎప్పుడో పెళ్లి చేసుకొని నా కంపెనీలన్నీ నీ చేతిలో పెట్టేవాడిని అని నవ్వుతూ వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు రాబర్ట్. అతను వచ్చేసరికి టవల్ భుజం మీద వేసుకుని ఏదో ఆలోచిస్తున్న పల్లవి కనపడడంతో, ఏంటి మేడం, దేని గురించి ఆలోచిస్తున్నావు అని ఒక టవల్ కట్టుకొని మరొక టవల్ని తల తుడుచుకుంటూ వస్తున్న రాబర్ట్ వైపు అలానే చూస్తూ ఉండగా రాబర్ట్ తనలో తానే నవ్వుకొని, నేను బాగుంటానని నాకు తెలుసు కానీ ఇంత బాగుంటానని తెలియదు, నన్ను కళ్ళార్పకుండా చూస్తున్నావు, అంత నచ్చానా అని అడగ్గా సిగ్గుపడుతూ మొహం పక్కకు తిప్పుకొని అదేం లేదు అని అనడంతో, అంటే నేను అస్సలు బాగోనా అని అడిగాడు. అయ్యో నేను అలా అనడం లేదు అని అంది. సరే కానీ ఇంతకు చెప్పు, నిజంగానే నేను బాగుంటానా లేదా అని అడగ్గా, మీకేంటి చాలా బాగుంటారు, ముఖ్యంగా మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ కదా అని కాస్త పుల్లవిరుపు మాట మాట్లాడినట్టుగా అనడంతో, తమరికి ఎక్కడో కాలినట్టుంది కదా అని నవ్వాడు. లేదు అదేం లేదు అని అంది. సర్లే నీ మాటల్లో నాకు అర్థమైపోతుంది కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని అనగానే, మనం కొత్త రిక్రూటర్స్ని ఎందుకు పెట్టుకోకూడదు, కొత్తగా రిక్రూట్ చేద్దాం కదా అని అంది. నువ్వు మళ్ళీ ఆఫీస్ గురించి మాట్లాడుతున్నావా, నాకు ఎక్కువ ఆలోచించొద్దు అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావా అని అడిగాడు. అలా కాదు, మీరు ఇంత స్ట్రెస్ తీసుకోవడం కరెక్ట్ కాదు, నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూ ఉన్నారు, నాకు బాధగా అనిపిస్తుంది అని అనడంతో తన దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి, నాతో పాటు నువ్వు కూడా ఉన్నావు కదరా, నాకు సపోర్టుగా కష్టపడుతున్నావు కదా, ఇలాగే నాకు జీవితాంతం కష్టాల్లో సుఖాలలో తోడుగా ఉంటావా అంటూ ప్రేమగా పల్లవి కళ్ళలోకి చూస్తూ అడిగాడు. ఏదో ట్రాన్స్లో ఉన్నదానిలా అని అనడంతో, సర్లే కాస్త హెడ్ మసాజ్ చేయవా అని అక్కడే పల్లవి ముందు కూర్చోగా టవల్తో
కాస్త హెడ్ మసాజ్ చేసి తల తుడిచి తాను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి గడియ పెట్టుకొని, బాబోయ్ నేనేంటి అతనికి ఇంతగా పడిపోతున్నాను, దగ్గరికి వస్తేనే ఊపిరి ఆడడం లేదు అని అనుకుంటూ ఉండగా పల్లవి మదిలో ఆలోచనలు తెలిసిన రాబర్ట్ తనలో తానే నవ్వుకొని ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోయాడు. అతను బయటకు వెళ్ళిపోగా పల్లవి రెడీ అయ్యి బయటకు రాగానే, ఈరోజు కూడా ఆఫీస్కి వెళ్తున్నావా? అసలు వాడు నిన్ను పెళ్లి చేసుకుంది ఇంట్లో ఉంచడానికా లేదా ఆఫీస్ పనులు చేయించుకోవడానికా అని అడిగింది రాబర్ట్ వాళ్ళమ్మ. అబ్బా మమ్మీ, కొద్ది రోజులు మాత్రమే, ఈ ప్రాజెక్ట్ డెడ్లైన్ అయిపోయిందే అనుకో, నాకు కాస్త రిలీఫ్గా ఉంటుంది. ఆ తర్వాత నీ కోడలు నేను ఆఫీస్కి వెళ్ళను, ఇంట్లోనే ఉంచుతాను. మా ఇద్దరికి గొడవలు రాకపోయినా నువ్వే గొడవలు పెట్టేదానిలా ఉన్నావు కదా అని అనడంతో, గాడిద ఎంత మాట అన్నావురా అంటూ కొడుకును చిన్నగా కొట్టి, బాబు కాల్ చేశాడా అమ్మా అని అడగ్గా, ఇంకా లేదత్తయ్య, ఒకసారి నేను ఇప్పుడే కాల్ చేస్తాను అని అనడంతో అలాగే అని అన్నారు. అలా వాళ్ళిద్దరూ బ్రేక్ఫాస్ట్ చేసి కారులో వెళ్తూ ఉన్న సమయంలో ఆరాధ్యకు వీడియో కాల్ చేయగా ఆరాధ్య ఫోన్ లిఫ్ట్ చేసి, పిల్లలిద్దరూ ఇంకా లేవలేదు, పడుకునే ఉన్నారు అని అంది. అదేంటి, అనంత్ కూడా స్కూల్కి వెళ్ళలేదా ఈరోజు అని అడగ్గా, ఇంకేంటి వీడుండగా వాడెక్కడ వెళ్తాడు, 2 రోజులు స్కూల్కి డుమ్మా అని గట్టిగా చెప్పేశారు. ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్ళాలో ఏమేం చేయాలో రాత్రంతా కూర్చొని లిస్ట్ రాసుకున్నారు. దాని ప్రకారమే ఇంట్లో అందరూ నడుచుకోవాలి. ఇదిగో 6 గంటల నుండి ఏమేం చేయాలో లిస్ట్ రాసుకుని 10 గంటలు అవుతున్నా ఇంకా లేవలేదు ఇద్దరు అని ఆరాధ్య నవ్వగా, అయితే ఈరోజు మీకు చాలా పనులే ఉన్నాయన్నమాట అని అంది పల్లవి. ఇదంతా స్పీకర్లో ఉండి వింటూనే ఉన్నాడు రాబర్ట్. అవును మరి ఏం చేస్తాం, మీ ఇద్దరేమో రొమాన్స్ చేసుకోవడానికి మీకు వాడు అడ్డుగా ఉన్నాడు అని నా దగ్గర పెట్టుకున్నాను అని అనడంతో రాబర్ట్ పల్లవి వైపు చూడగా, ఓయ్ అలాంటి మాటలు మాట్లాడకు అంటూ స్పీకర్ ఆఫ్ చేసేసింది పల్లవి. ఏంటి మాట్లాడకు, మాకు కూడా తెలుసులే, మేము కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే మేడం, ఇంట్లో సరిపోవడం లేదు అన్నట్టుగా ఆఫీస్లో కూడా అవ్వ ఎవరైనా వింటే నవ్విపోతారు. ఎంత నీకు మీ ఆయన అంటే ప్రేమ ఉంటే మాత్రం అంతగా ఆఫీస్కి కూడా వదిలిపెట్టకుండా వెళ్ళాలా అని నవ్వుతూ అంది ఆరాధ్య. ఆరాధ్య ఇలా మాట్లాడుతుంది అని కాస్త కూడా ఎక్స్పెక్ట్ చేయని పల్లవి షాక్గా ఫోన్ వైపు పక్కనున్న రాబర్ట్ వైపు చూస్తూ ఉండగా, అప్పటి వరకు ఆరాధ్య మాట్లాడిన మాటల ప్రకారం ఇంకా ఏమి మాట్లాడుంటుందో అంచనా వేసిన రాబర్ట్కు పల్లవి మొహం పైన ఉన్న ఎక్స్ప్రెషన్స్కి నవ్వు రాగా, మళ్ళీ నవ్వితే తను ఎక్కడ ఫీల్ అవుతుందో అని అనుకొని కార్ విండో ఓపెన్ చేసి దానిలో నుండి బయటకు చూడడం మొదలుపెట్టాడు. ఇంకా పల్లవి అయితే తను మాట్లాడేది నోటి దగ్గర చెయ్యి అడ్డం పెట్టుకొని, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అనడంతో, ఎందుకు అవ్వడం లేదు, ఇప్పుడు నాకు 9వ నెల వచ్చేలోపు నువ్వు 3వ నెలలో లేక 4వ నెలలోనే ఉంటావు కదా, అంతేనా అని ఆరాధ్య అనగానే, నువ్వు అనుకుంటున్నట్లుగా అదేమీ లేదు ఆరాధ్య, చెప్పాలంటే ఇప్పుడు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్లా ఉన్నాము, దేవుడి దయ వలన ఇలా ఉన్నా నాకు చాలు అంటూ రాబర్ట్కు వినపడేలా చెప్పింది. తన మాటల్లోని అంతరార్థం ఇటు రాబర్ట్కు అటు ఆరాధ్యకు కానీ అర్థం కాకపోవడంతో, ఏమన్నావు నువ్వు, నాకు అసలు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు, అర్థమయ్యేట్లుగా చెప్పవా, నాకు మీ అన్నంతా మీ అంత బుర్ర ఉందనుకుంటున్నావేమో, అస్సలు లేదు, నేను ఒక పెద్ద దద్దీని, అది నాకు తెలుసు, నువ్వు మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఏంటో చెప్పు అని అడగ్గా, తర్వాత మాట్లాడతాను కానీ ఒకవేళ పిల్లలు మిమ్మల్ని సతాయిస్తే చెప్పు, ఎలానూ ఇద్దరు స్కూల్కి వెళ్ళటం లేదు కదా, నేను వచ్చి మా ఇంటికి తీసుకుని వెళ్తాను, అక్కడ కాసేపు ఆడుకుంటారు, మా అత్తయ్య గారికి కూడా కాలక్షేపంగా ఉంటుంది, ఎలానూ మేము ఇంట్లో ఉండట్లేదు అని అనగానే, వద్దులే పల్లవి, నేనేదో జోక్గా అంటున్నాను, ఆఫీస్కి ప్రతిరోజు నువ్వు తప్పకుండా వెళ్తున్నావంటేనే ఎంత పని ఉంటుందో నాకు అర్థమవుతుంది, ఇదిగో ఇక్కడ మీ అన్నయ్య కూడా చెప్తూనే ఉన్నాడు, ఇన్ఫ్యాక్ట్ నీ గురించి పొగుడుతూనే ఉన్నాడు, పెళ్ళి కాగానే నువ్వు మీ హస్బెండ్కి హెల్ప్ చేస్తున్నావని, ఇండైరెక్ట్గా నేనేం చేయడం లేదని నన్ను వేధించుకొని వేపుకుని తింటున్నాడు తెలుసా, నా కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అని అనడంతో, ఏదైనా చెప్తే నమ్మేట్టుగా ఉండాలి సరేనా, ఎవరి గురించైనా చెప్పు నమ్ముతాను, కానీ మా అన్నయ్య నీ విషయంలో ఇలా ఉంటున్నాడు అంటే చచ్చిన నమ్మను నేను అని నవ్వింది పల్లవి. అంతేలే, మీరు ఒకటే, జోగి జోగి రాసుకుంటే బూడిదనే రాలుతుంది, ఇంకేం రాలుతుంది అని నవ్వింది ఆరాధ్య. అలా ఆరాధ్య పల్లవి కాన్వర్జేషన్
పల్లవి వాళ్ళ ఆఫీస్కి రీచ్ అయ్యే వరకు కొనసాగుతూనే ఉండగా కార్ పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళాక పల్లవిని చూసి ఇంకా మాట్లాడతావా లేదా వెళ్దామా అన్నట్టుగా రాబర్ట్ సైగ చేయడంతో సరే ఆరాధ్య, మేము ఆఫీస్కి రీచ్ అయ్యాము, ఒకవేళ పిల్లలు సతాయిస్తే నాకు చెప్పు, నేను వస్తాను అని ఫోన్ పెట్టేసి సో సారీ, ఇంకా వాడు అక్కడే ఉన్నాడు కదా, అందుకే సతాయిస్తున్నాడేమోనని కాల్ చేశాను అని అనడంతో ఏం చేస్తున్నాడంట వాడు అని అడిగాడు. విన్నారు కదా, 6 నుంచి ఏవేవో ప్లాన్స్ చేసుకున్నారట, కానీ ఇంతవరకు లేవలేదట అని అనడంతో అలానే ఉంటుందిలే పిల్లల మజాకానా అని అనుకుంటూ ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళడమే పనిలో నిమగ్నమైపోగా దాదాపు 2 గంటలు అవుతూ ఉన్న సమయం చూసుకోకుండా పని చేస్తూనే ఉన్నారు. 2 గంటలకు రాబర్ట్ వాళ్ళ అమ్మ ఫోన్ చేసి భోంచేశారా లేదా అని అడగడంతో అప్పుడు సమయం చూడగా 2 గంటలు చూపించగానే దేవుడా అని అనుకొని చేశామంటూ ఆవిడికి అబద్ధం చెప్పి అప్పుడు లంచ్ చేస్తూ ఉండగా నువ్వు నాతో పాటు చెడిపోతున్నావు కదా, నువ్వు కూడా టైంకి తినడం లేదు, ఇక నువ్వు ఆఫీస్కి రావడం వద్దు పల్లవి, నువ్వు ఇంట్లోనే ఉండు, ఏమైనా హెల్ప్ చేయాలి అనుకుంటే చేయి, నాకు ఇలా ఉండడం మొదటి నుండి అలవాటే కాబట్టి నాకేం పెద్దగా ప్రాబ్లం ఉండదు, కానీ నువ్వు ఇలా ఉన్నావే అనుకో, నీ హెల్త్ పైన చాలా ప్రభావం చూపిస్తుంది, కాబట్టి నువ్వు రేపటి నుండి ఆఫీస్కి రాకు అని ప్రేమగా చెప్పాడు రాబర్ట్. దానికి పల్లవి కోపంగా మీ హెల్త్ అయినా నా హెల్త్ అయినా సరే సమయానికి సరిగ్గా తినకపోతే పాడవుతుంది, మీకు అంతగా నా పైన కన్సర్న్ ఉంటే నాతో పాటు సమయానికి తినండి, అంతేగాని నా హెల్త్ పైన కన్సర్న్ చూపిస్తూ మీ హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నారా అని అంటూ అతని వైపు చూడకుండా ప్లేట్లోకి చూస్తూ భోజనం చేస్తూ ఉంటే కనపడవు కానీ నువ్వు కూడా చాలా సెటైర్లు వేస్తావు కదా అని అన్నాడు. మరి మీలాంటి వాళ్లకు అలాగే ఉండడం కరెక్ట్ అని అంది పల్లవి ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా. మరి పల్లవి రాబర్ట్ల ఆనందాలు ఇలానే కొనసాగుతాయా? రాబర్ట్లో నిజంగానే మార్పు వచ్చిందని ఆనంద్ సునంద గారు కూడా తెలుసుకుంటారా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.